28 లక్షల మంది అప్లికేషన్లు పెండింగ్లో ఉంటే వాళ్ళు 168 క్లియర్ చేశారు కాబట్టి మాట్లాడట్లేదు కదా సంఖ్య. బట్ ఈ విడతలో 9 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో మొన్న జరిగినటువంటి బీహార్తో కలుపుకుంటే 10 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో 6,50,00,000 మందికి ఓటు హక్కు లేకుండా చేసిందండి ఎస్ఐఆర్. ఇదంతా పూర్తయిన నాటికి ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోను మరో చోట మిగతా ఇంకా ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయండి? ఇంకా 18 రాష్ట్రాలు 17 రాష్ట్రాలు ఉన్నాయి కదా. అవన్నీ అయ్యే నాటికి 16,50,00,000 మంది ఓట్లు హక్కు కొళక్కైపోతుందండి, తీసేస్తారండి. 16,50,00,000 మంది అని అంటే మీరు మంది చాలా పెద్ద దేశం కాబట్టి, పెద్ద జనాభా కాబట్టి మనకు ఆనదు. కానీ ప్రపంచంలో 80-85% దేశాల జనాభా ఒక్కొక్క దేశం తీసుకుంటే వాళ్ళు 16 కోట్ల కన్నా తక్కువ అండి. అంటే ఈ మొత్తం ఎస్ఐఆర్ పూర్తయ్యే నాటికి అమర్నాథ్ రెడ్డి గారు మన దేశంలో నుంచి కొన్ని దేశాలని పెకిలించి బయట పారేస్తున్నట్లు లెక్కండి. We are taking out a few countries from a country and throwing them out. అర్థమైందా ఎస్ఐఆర్ అంటే ఏంటో? ఇది ఎన్నికలకు సంబంధించింది కాదండి. మన రాజ్యాంగం 18 సంవత్సరాలు నిండితే చాలు, నీ మతం చూడను, నీ కులం చూడను, నీ భాష చూడను, నీ ప్రాంతం చూడను, నీ రంగు చూడను, నువ్వు పన్ను కడుతున్నావా లేదు చూడను, నీ డిగ్రీ ఉందా చదువు ఉందా చూడను, నీకు 18 సంవత్సరాలు నిండితే నీకు ఆడ మగ కూడా చూడకుండా ఓటిచ్చినటువంటి దాన్ని 16.5 కోట్ల మందిని ఇవాళ తీసి పారేస్తున్నారండి. ఇంకో విషయం చెప్తాను అమర్నాథ్ రెడ్డి గారు, దీన్ని గనక మనం నా ఓటు పోలేదులే పర్వాలేదులే, మా అమర్నాథ్ రెడ్డి గారు పోలేదులే, మా భాషా గారితో పోలేదులే అని ఊరుకున్నాం అనుకోండి, ఇదే ఆఖరి ఎస్ఆర్ అనుకుంటున్నారా మీరు? నెక్స్ట్ మళ్ళీ ఒక సంవత్సరంలో ఇంకో ఎస్ఆర్ పెట్టరు అని గ్యారెంటీ ఇవ్వగలరా మీరు? ఆ ఎస్ఆర్లో ఇంకొక 10 కోట్లు 20 కోట్లు తీయరనే గ్యారెంటీ ఇవ్వగలరా మీరు? ఇవ్వలేరు. ఒక్కసారి దీన్ని సరే అన్నారంటే ఒక ఎస్ఆర్ మీద ఒక ఎస్ఆర్ వచ్చి కేవలం వాళ్ళకు కావలసినటువంటి వాళ్ళు మాత్రమే, వాళ్ళకు కావలసినటువంటి మతానికి చెందిన వాళ్ళు, వాళ్ళకి కావాల్సినటువంటి కులానికి చెందిన వాళ్ళు, వారికి కావాల్సిన ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు, వాళ్ళకి కావాల్సినటువంటి భాష మాట్లాడేటువంటి వాళ్ళకి మాత్రమే ఓటు హక్కు ఉంచి మిగతా వాళ్ళందరినీ తీసి అవతల పారిస్తే ఎవ్వడూ ఈ దేశంలో మాట్లాడేవాడు ఉండడండి. ఎందుకంటే మనం కొన్ని సంవత్సరాలుగా తిరగబడ్డం, ప్రశ్నించడం మానేసామండి, అలవాటు చేసుకుంటున్నామండి. నేను ఒక ప్రశ్న అడుగుతాను, ఆనెస్ట్గా సమాధానం చెప్పండి. మణిపూర్ మన దేశంలో ఉందా? మన దేశమే. 2 సంవత్సరాల నుంచి మండుతోందండి మణిపూర్. మనం ఆలోచిస్తున్నాం, ఆలోచిస్తున్నామా? ఆనెస్ట్గా చెప్పండి అయ్యా. అలవాటైపోయింది. డాలర్ అలవాటైపోయింది, పెట్రోల్ అలవాటైపోయింది, గ్యాస్ అలవాటైపోయింది, ధరల పెరుగుదల అలవాటైపోయింది, అన్నీ అలవాటైపోతుంది. నెమ్మదిగా అన్నీ అలవాటైపోతున్నాయి. మనకి అబద్ధాలు అలవాటైపోతున్నాయి. ఎవడు ఏదైనా చెప్పచ్చు. ఇందాక మన రామచంద్ర గారు పొద్దున్న చెప్పారు, ఎన్ని అబద్ధాలు ఆడతారు చెప్పారు. అలవాటైపోయింది. మన యూనివర్సిటీలు నాశనం అయిపోతుంది, అలవాటైపోయింది. వీ డోంట్ బాదర్. ఆసుపత్రులు అలవాటైపోయింది, బ్లడ్ అలవాటైపోయింది, అది దొరకట్లేదు, అలవాటైపోయింది. అన్నీ అలవాటు చేసేస్తారు మనకి. మనం అలవాటైపోతుంది. మన హాయి కూర్చుని కాసేపు ఏదో న్యూస్ ఛానల్ చూస్తే వాడు కొట్టేసుకుంటుంటుంది. అంత వాడు కొట్టేసుకుంటే మనకి ఆనందం అయిపోయింది. సో ఈ రకంగా నెమ్మదిగా అలవాటు చేసి తీసేసి అబద్ధాలాడి మనం నమ్మించి చేస్తున్నారండి. ఇంతకన్నా చాలా ముఖ్యమైనటువంటి విషయం నేను మీతో చెప్పలేదు. నేను
ఇంత ప్రమాదం జరుగుతోంది దేశంలో. ఓటు తీసేస్తున్నారు, అర్హులైనటువంటి వారు ఓటు తీసేస్తున్నారు. మనం ఏమన్నా చెయ్యాలి, ఏంటి అని రాజకీయ నాయకులను అడిగితే తమిళనాడులో మాట్లాడాను, బెంగాల్లో మాట్లాడాను, బీహార్లో మాట్లాడాను, కేరళలో మాట్లాడాను. మీరు ఆశ్చర్యపోతారు వాడు ఇచ్చేటువంటి సమాధానం చూస్తే. ఏమన్నా తెలుసండి, ఊరికే కంగారు పరకాలా నువ్వు, నేను మా నియోజకవర్గంలో చూశాను, నా ఓటు ఏం పోలేదు, మా ఓట్లు పోలా, నాకు పడేవాళ్ళందరూ అలాగే ఉన్నాయి ఓట్లు. అంటే నీకు పడేవాళ్ళు ఓట్లు ఉండి నీకు పడని వాళ్ళు ఓట్లు ఉంటే పోతే పర్లేదా నీకు? నువ్వే రాజకీయ నాయకుడివి, నీకు దేశం మీద ఏమి అంటే ఒక పౌరుడికి ఓటు ఉందా లేదా అనేటువంటి స్పృహ కాదు నీకు కావాల్సింది నాకు వేసేవాడు ఉన్నాడా లేదా అని ఒకటి. ఇంకోటి చెప్తాను మీకు, ఇంకా ఆశ్చర్యపోతారు మీరు. నాకు పడేవాళ్ళు కూడా కొంతమంది పోయారు, కానీ నేను మొన్న 10,000లో నెగ్గాను. నాకు పడేటువంటి ఓట్లు 3,000 పోయినాయి, ఇంకా 7,000 మిగిలి నెగ్గేస్తాను మళ్ళీ నేను. అంటే నువ్వు నెగ్గేస్తే చాలు నీకు, అంతే. ఒకడు ఓటు పోయిందనేది నీకు అసలు ఎందుకు చెప్తానంటే, ఇది రాజకీయ నాయకులు ఈ దేశంలో ఓటు హక్కు కోల్పోయేటటువంటి వారి రెస్క్యూకి, వారిని కాపాడడానికి రారు. ఎవరు చేయాలి? మనమే చేయాలి. మనం చేతిలోకి తీసుకుంటేనే, పౌర సమాజం తీసుకుంటేనే ఈ దేశంలో ఎస్ఐఆర్ వల్ల జరిగేటటువంటి అరాచకాల్ని మనం ఆపవచ్చు. రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు దీని గురించి మాట్లాడవు. ఎప్పుడు ఎక్కడ ఎస్ఐఆర్ గురించి విన్నారా? రాజకీయ నాయకులు మాట్లాడడం, రాజకీయ పార్టీలు మాట్లాడి విన్నారా? ఇంకోటి చెప్తాను మీకు. బీహార్లో 63 లక్షల మంది తీశారు కదండి. 63 లక్షల మంది తీసేసిన తర్వాత ఎన్నికలు జరిగాయి కదండి. ఎన్నికలు జరిగిన తర్వాత ఒకరు నెగ్గారు, ఒకరు ఓడారు కదండి. వాడు ఎవడైనా కావచ్చు. 63 లక్షల మంది వారి గతి ఎన్నికల తర్వాత ఏమిటి? ఎవడైనా దాని గురించి వాళ్ళ గురించి మాట్లాడారా? ఇవాళ వరకు ఓ పేపర్ రాసిందండి? ఎవరు వీళ్ళు, ఏమైంది వీళ్ళ సంగతి? అయ్యో ఎలక్షన్లు అయిపోయినాయి. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత నెగ్గినవాడు పట్టించుకోవట్లేదు, ఓడినవాడు పట్టించుకోవట్లేదు, పత్రికలు పట్టించుకోవట్లేదు, టీవీలు పట్టించుకోవట్లేదు, మీరు పట్టించుకోవట్లేదు, నేను పట్టించుకోవట్లేదు. ఇదే పద్ధతి బెంగాల్లో ఉంటుంది, తమిళనాడులో ఉంటుంది, కేరళలో ఉంటుంది, పాండిచ్చేరిలో ఉంటుంది, రేపొద్దున గుజరాత్లో ఉంటుంది, రేపొద్దున రాజస్థాన్లో ఉంటుంది, మధ్యప్రదేశ్లో ఉంటుంది, ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది, అన్ని చోట్ల ఉంటుంది. ఒక్కసారి ఓటర్ లిస్టు తొలగించబడ్డావా, ఎన్నికలు అయిపోయిన తర్వాత నీ ముఖం చూసేవాడు ఉండడు. ఎవరు చూడాలి? మనం చూడాలి. దేర్ఫోర్ కానీ ఎన్నికల కన్నా కూడా కొంచెం ముందుకెళ్ళి లోతుగా ఆలోచిస్తే మనకు తెలియదేమిటి? ఏం తేలుతుందంటే, రజాక్ విను, ఏం తేలుతుందంటే ఎస్ఐఆర్ ఈ దేశంలో పూర్తిగా అమలైన తర్వాత ఈ దేశంలో 2 రకాల భారతీయులు ఉంటారు. ఒకరి దగ్గర ఓటు ఉంటుంది, ఒకరి దగ్గర ఓటు ఉండదు. ఒకరి దగ్గర అన్ని హక్కులు ఉంటాయి, ఒకరి దగ్గర అన్ని హక్కులు ఉండవు. ఒకరు పూర్తి పౌరసత్వాన్ని కలిగి ఉంటారు, ఒకరు పూర్తి పౌరసత్వాన్ని కలిగి ఉండరు. ఒకరు ఫుల్ సిటిజన్, మరొకరు ఫుల్ సిటిజన్ కాదు. అంటే ఈ దేశం యొక్క భవిష్యత్తు, ఈ దేశం ఎవరి చేతిలో పెట్టాలి, ఈ దేశాన్ని ఎవరు పరిపాలించాలి అనేటటువంటి నిర్ణయం తీసుకోగలిగినటువంటి వారు కొంతమంది ఉంటారు. ఈ దేశంలో ఏం జరుగుతుందో నేనైతే నిర్ణయించలేని, కనీసం నాకు ఓటు కూడా లేదు అనేటటువంటి దీనులు కొంతమంది ఉంటారు. ప్రథమ శ్రేణి ఉంటారు, ద్వితీయ శ్రేణి ఉంటారు. వారు ఎవరో ఏమిటో నేను మీకు చెప్పక్కర్లేదు. అర్థమైందా అని చెప్పింది? ఓకే. దెన్ వాట్ హ్యాపెన్స్? ఒకవేళ ఉదాహరణకి భాషా గారు ఇక్కడ కూర్చున్న ఎంతమంది? ఒక 50-60 మంది ఉన్నాం ఇక్కడ. ఈ 50-60 మంది గనక ఒక బస్తీలో ఉన్నాము అనుకోండి కాసేపు. ఈ 50-60 మంది దగ్గర ఎవరి దగ్గర కూడా ఓటు లేదు అనుకుందాం కాసేపు. ఏ రాజకీయ నాయకుడైనా మన బస్తీలోకి వస్తాడండి? దండం పెట్టుకుంటూ వస్తాడా? ఏమ్మా, దండం పెడతాడా? మనకి రోడ్డు వేస్తాడా? కరెంట్ ఇస్తాడా? మంచినీళ్ళు ఇస్తాడా? హాస్పిటల్ ఇస్తాడా? అంటే ఏంటి? నువ్వు ఉండు, నీకు వేరే గచ్చింతరపతి ఉండు, కానీ నీకు ఏవి దొరకదు. నీకు రేషన్ ఉండదు, నీళ్లు ఉండవు, కరెంట్ ఉండదు, ఇల్లు ఉండదు, పట్టా ఉండదు, ఏవి ఉండదు, నీకు ఓటు ఉండదు.
ఆ తర్వాత ఏమవుతుందంటే ఒకరోజు ఒకడు వచ్చి, ఏమయ్యా నువ్వు ఓటర్ లిస్టులో నీ పేరు లేదు అమర్నాథ్ రెడ్డి, నీ దగ్గర ఆధార్ ఉందా? ఎందుకు నీకు ఆధార్? ఓటర్ లిస్టులో పేరు లేనప్పుడు ఇచ్చేయి. ఇంకోటి వస్తాడు 2 రోజుల తర్వాత వచ్చి, అమర్నాథ్ రెడ్డి నీ దగ్గర ఓటర్ లిస్టులో పేరు లేదు, ఆధార్ లేదు, మరి నీకు భూమి పట్టం ఎందుకు వీళ్ళు ఇచ్చేయి? భూమి తీసేసుకుంటాడు. భాషా గారు మీ దగ్గర ఓటర్ లిస్టులో పేరు లేదు, ఆధార్ లేదు, రేషన్ కార్డు లేదు, భూమి పట్టా లేదు, మరి మీరు ఎందుకంటే ఇక్కడ అని మిమ్మల్ని వెళ్ళిపోండి అంటాడు. ఎక్కడికెళ్తారు మీరు? అంచేత ఎస్ఐఆర్ని కనుక కేవలం ఒక పార్టీ నెగ్గడానికి, ఒక పార్టీ ఓడడానికి, ఒక అభ్యర్థి నెగ్గడానికి, ఒక అభ్యర్థి ఓడడానికి మాత్రమే అనుకుంటే మాత్రం మీరు చాలా పెద్ద పొరపాటు చేసిన వాళ్ళు అవుతారు. దీన్ని ఏవైనా సరే దీన్ని మనం అడ్డుకోకపోతే ఈ దేశం 2 చెక్కలైపోతుంది, 2 మళ్ళీ ముక్కలైపోతుంది. ఒక చెక్క 2 చెక్కలుగా ఎన్ని చెక్కలు అవుతుందో మనకు తెలియదు అసలు. అంటే ఈ దేశంలో అందరూ సమానం కాకుండా కొంతమందికి ఎక్కువ, కొంతమందికి తక్కువ, కొంతమందికి భాగస్వామ్యం, కొంతమందికి భాగస్వామ్యం లేకపోవడం, కొంతమంది దగ్గర హక్కులు, కొంతమంది దగ్గర హక్కులు లేకపోవడం, కొంతమంది దగ్గర ఉండడం, కొంతమంది లేవడానికి, కొంతమందికి అధికారం ఉండడం, కొంతమంది అధికారం లేకపోవడం, పర్మనెంట్గా ఉండేటటువంటి ప్రమాదం పొంచి ఉంది. అంటే ఈ దేశంలో ఎవరు ఉండాలి, ఎవరు ఉండకూడదు అనేది ఇవాళ ఎస్ఐఆర్ ద్వారా, ఎలక్షన్ కమిషన్ ద్వారా ఈ ప్రభుత్వంలో కూర్చున్నటువంటి వాళ్ళు నిర్ణయిస్తున్నారు. దానికి ఒప్పందం అయితే మాట్లాడకుండా కూర్చోండి, ఒప్పందం కాకపోతే మాత్రం తిరగబడండి. థ్యాంక్ యూ. ప్రశ్నలు ఏమన్నా? టైం అయిపోయింది కదా, ఆగాను. మంచి పని చేసాం. ఏం చేయాలి? రాజకీయ పార్టీలు అడ్డుకోవట్లేదు. కొన్ని రాజకీయ పార్టీలకు బాగుంటుంది అనుకుంటాను. ఇది నేను పేరు చెప్పక్కల. కొంతమందికి అర్థం కాక అడ్డుకోవట్లేదు. ఇంత లోతుందని చాలామంది తెలియదు. చెప్తే అయ్యో ఇలా ఉంటుందా? ఉంటుంది. చెప్పండి. నేను చెప్పిన దాంట్లో ఎక్కడైనా ఇది జరగదండి ఖచ్చితంగా అని చెప్పగలరు ఎవరన్నా? లేదు. ఏం చేయాలంటే ఓటర్ లిస్ట్ని రివైజ్ చేసేటప్పుడు ఎలా రివైజ్ చేయాలి అనే దాని మీద ఎలక్షన్ కమిషన్ రూల్ బుక్లోనే 2 చోట్ల ప్రస్తావన ఉందండి. ఒకటి క్లాజ్ 24.1.2. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే రాసుకోండి. మరొకటి 2.1.6. ఈ రెండు ప్రొవిజన్స్ ఏమున్నాయంటే స్థూలంగా చెప్తాను మీకు. నేను నీకు స్క్రీన్ షాట్స్ పెడతాను మాన్యువల్ది. నేను పంపుతాను మీకు. స్థూలంగా ఏముందంటే ఇందులో ఓటర్ లిస్టు రివైజ్ చేసేటప్పుడు ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి అధికారులు గ్రామ సభ కానీ వార్డు కమిటీ కానీ సమావేశాన్ని పిలవాలి. నెంబర్ 1. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఎక్కడో కూర్చొని చేస్తున్నారు. 2, ఆ గ్రామ సభలో కానీ వార్డు సభలో కానీ ఇప్పుడు ఇట్స్ రివిజన్ కదా, కొత్తగా చేసే ఏమీ లేకుండా కొత్తగా చేసేది కాదు. ఇట్స్ రివిజన్. ఆ రివిజన్లో పాత ఓటర్ లిస్టు పెట్టి పరకాల ప్రభాకర్ ఉన్నాడా? ఉన్నాడండి. ఉంటాడు. రామచంద్రయ్య సార్ ఇక్కడే ఉన్నారు కానీ వాళ్ళ ఊరు వెళ్ళారండి. ఉన్నారు ఇక్కడే ఉన్నారు కదా, ఉన్నారు. ఆయన పెట్టు. పలానా సే రజాక్ వేరే ఊరు వెళ్ళిపోయాడండి, ఇక్కడ ఉండట్లేదు, తీసి అని గ్రామ సభలోనూ వార్డు కమిటీలోనూ ఇది పేర్లు చదివి పారదర్శకంగా మాత్రమే చెయ్యాలి అనేటటువంటిది
ఎన్నికల సంఘం నియమావళిలో ఉందండి. దాని గురించి మాట్లాడకుండా ఎక్కడో కూర్చుని తీసేస్తున్నారు, వేసేస్తున్నారు. ఎవరిని తీసారో కూడా చెప్పట్లేదు, ఎవరిని వేసారో కూడా చెప్పట్లేదు, ఒక లిస్టు కూడా ఇవ్వట్లేదు, ఎందుకు తీసారో చెప్పట్లేదు. అంతా కూడా గోప్యంగా చేస్తున్నారు. అలా చేయడానికి వీల్లేదు. ఇది ఇలా చెయ్యండి అని రాజకీయ పార్టీలు అడగవు. మనం పౌర సమాజం మనమే ఇలాగా అసోసియేషన్గా ఏర్పడి ఏమైనా సరే మీరు ఎస్ఐఆర్ చేయడానికి చనిపోయిన వాళ్ళని, ఫారినర్లను, ఇక్కడ లేనటువంటి వాళ్ళను, డూప్లికేట్లను తీయడానికి మాత్రమే మీ ఎస్ఐఆర్ అంటున్నారు. కాబట్టి ఇది పారదర్శకంగా గ్రామ సభలో చేయండి అని సవాలు విసరండి. సవాలు విసిరి ఈ కాగితాలని వాళ్ళ ముఖం మీద కొట్టి మీ రూలే చెప్తోందయ్యా ఇలా చేయాలని, అలా చేస్తేనే మేము ఒప్పుకుంటాము అని మీరు నిలబడితే దీన్ని కాదు అని ఎలా అనగలరో చూద్దాం. అనమని చూద్దాం. లేదండి ఆ రూల్స్ మేము పాటించాం. ఎందుకు పాటించావు? కాన్స్టిట్యూషన్ మార్చారా? ఈ రూల్ మార్చారా? ఇది 2023లో ఇచ్చినటువంటి రూల్స్ అండి. ఇవి అప్పటి నుంచే ఉన్నాయి. 2023లో మళ్ళీ ఫ్రెష్గా రీఇష్యూ చేసినటువంటి 2023 రూల్స్. ఈ రూల్స్ ప్రకారం చేసామనుకోండి, వాళ్ళు చేద్దామనుకున్నటువంటి మిస్చీఫ్ చేయకుండా, మన హక్కులు పోకుండా, మన ఓటు పోకుండా, ఏ రకంగానూ కూడా మోసపోకుండా మనం దీన్ని సాధించుకోవచ్చు. ఇది ఒక మార్గం. అసలు ఎస్ఐఆర్ చేయాల్సినటువంటి అవసరం ఏముంది? నువ్వు ఏ అధ్యయనం చేసావు? ఎస్ఐఆర్ ఎందుకు చేయాలి? నువ్వు మామూలుగా ఎస్ఎస్ఆర్ జరిగింది కదా ఆంధ్రప్రదేశ్లో. ఎస్ఎస్ఆర్లో నీకు ఉన్నటువంటి లోటుపాట్లు ఏంటి అది చెప్పు, ఎందుకు చేస్తున్నావు అని అడగడం ఒకటి. అసలు ఎస్ఐఆర్ని వ్యతిరేకిస్తున్నావు అని అడగడం ఒకటి. అయితే ఎస్ఐఆర్ని వ్యతిరేకించేటటువంటి శక్తి, సామర్థ్యం ఇవాళ పౌర సమాజానికి లేకపోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వాలు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి, యంత్రాంగం వాళ్ళ చేతిలో ఉంది, ఇక్కడ ఉన్న ప్రభుత్వం కూడా వాళ్ళ చేతిలో ఉంది. కాబట్టి మేము చేసేస్తామంటారు. ఓకే, చేస్తావా? చేసేటట్టయితే ఈ రూల్ ప్రకారం చెయ్యి. ఇలా చేస్తే సరే, అప్పుడు మన నష్టం జరగడం.